ఇన్‌కమ్ పర్వాలేదా మరి? సెకండ్ ఇన్‌కమ్ కోసం స్టార్టప్ చేశారు. ఫస్ట్ బావుంది. ఇన్కమ్‌ని బీట్ చేసింది మేడం ప్రెజెంట్ అయితే. ఫస్ట్ ఇన్‌కమ్‌నే బీట్ చేసేసిందా? అది ఎంత మేడం ఫస్ట్ ఇన్కమ్ 30,000-40,000 వస్తది. హ్మ్. ఇది కూడా అట్లా వస్తదనుకోండి. అది మేడం. అలా రాదులే. అలా మేము ఇక్కడ మా వాళ్ళు ఎవరు ఒప్పుకోరు. సరే మేడం మీరు ఎంత అనుకుంటే అంత హ్యాపీగానే ఉన్నా. హ్యాపీగా ఉన్నారు. హ్యాపీగా ఉన్నా. సూపర్. సో మీ వైఫ్ ఏమంటూ ఉంటారు వీడియోస్ చూసేటప్పుడు గానీ? బాగా సపోర్ట్ చేస్తది మేడం నా వైఫ్. హ్మ్. మంచి వైఫ్ దొరికింది నాకు. సో వీడియోస్ ఏమున్నా దొరికారా? లవ్ చేసి మ్యారేజ్ లేదు చేసుకున్నారా? మేడం నాకు అరేంజ్డ్ మ్యారేజే. మా సొంత మేనమామ కూతుర్ని చేసుకున్న మరదలు. హ్మ్. సో మంచిగా సపోర్ట్ చేస్తది ఏమున్నా కానీ. వీడియోస్ అంటే మనం తప్పకుండా సపోర్ట్ చేస్తుంది. హ్యాపీ. సో టెక్నికల్‌గా వీడియో మేడం. క్రియేట్ అంటే ఎవరు తీస్తారు? ఎడిటింగ్ ఎలా ఉంటుంది? అది మొత్తం నేనే చూసుకుంటాను మేడం. మొత్తం ఏ టు జెడ్ ఎడిటింగ్ కానించి మొత్తం ఏ టు జెడ్ నేనే చూసుకుంటా. డైరెక్ట్గా మనకు డైరెక్ట్ ఇట్లా షూట్ చేస్తాను మేడం. బ్యాక్గ్రౌండ్ మనం కనిపించాలి అట్లా లేకుండా మీ డైలాగ్ నా డైలాగ్, మీ డైలాగ్ నా డైలాగ్. సో రింగ్ లైట్ పెట్టుకుంటా. రింగ్ లైట్లో ఫోన్ సెట్ చేసుకుంటా పెట్టుకుంటా. మీది ఒక డైలాగ్ ఉన్నప్పుడు మీరు తీస్తా, అవును అన్నప్పుడు నా డైలాగ్ తీస్తా. అట్లా సపరేట్ తీసుకొని దాన్ని ఎడిటింగ్ చేసుకొని ఫోన్లోనే మొత్తం ఫోన్లోనే చూసుకుంటాం మేడం. ఒకసారి ఏ ఫోన్‌లో ఎడిటింగ్ ఇది చేస్తారు? S24 అల్ట్రా అని, ఓకే. సామ్సంగ్ S24 అల్ట్రా దీంట్లోనే మేడం. అందులో అంత ఎడిటింగ్ అయిపోతుందా? చేయొచ్చు మేడం. ఓకే. ఇంత కూడా పర్లేదు మేడం. నేను ఫస్ట్లో నాది ఒక 40,000 50,000 లోపు ఉన్న మొబైల్ OnePlus. దాంతో 5 లక్షల ఫాలోవర్స్ వచ్చారు మేడం. దాని తర్వాత కొంచెం అప్డేట్ అవుదామని దీనికి వచ్చాను మేడం. సూపర్ అండి. చాలా బాగుంది. ఎడిటింగ్ ఏంటి యూజ్ చేస్తారు? ఎడిటింగ్ కైన్ మాస్టర్ అనే ఒక చిన్న యాప్ ఉంటుంది మేడం. దానికి సంవత్సరానికి సబ్స్క్రిప్షన్ తీసుకున్నా. దాంట్లోనే ఎడిటింగ్ నేర్చుకున్నా. దాంట్లోనే చేస్తాను మేడం. దాంట్లోనే అంతే చేసుకుంటారు. అంతే. నాది పెద్ద గ్రాఫిక్స్ చేయాల్సిన పని ఏం లేదు. డైలాగ్ టు డైలాగ్ ఉంటుంది కాబట్టి దాంట్లోనే సింపుల్ ఎడిటింగ్ చేసుకోవచ్చు. చాలా బాగుందండి. సో ఫ్రెండ్స్ ఏమంటూ ఉంటారు? ఫ్రెండ్స్ ఏమంటారు మేడం, డబ్బులు అవసరమైనప్పుడు డబ్బులు అడుగుతుంటారు. మంచిగా వీడియోలు అవసరమైనప్పుడు వీడియోలకు సపోర్ట్ చేస్తారు. ఫ్రెండ్స్ నాకు మంచి ఫ్రెండ్స్ దొరికారు మేడం. ఫ్రెండ్స్ ఏమంటూ ఉంటారు? డబ్బులు అవసరం అయితే డబ్బులు అడుగుతుంటారు. సరదాగా చెప్పాను. ఫ్రెండ్స్ చాలా మంచి సపోర్ట్ చేస్తారు నాకు. ఓకే. సో ఏమున్నా కానీ దగ్గరుండి, అతను కూడా మా ఫ్రెండే బాబు అని. మీరు అలాగే డబ్బులు అడుగుతుంటారు అవసరమైనప్పుడు? లేదు అతను అడగరా? అతను కూడా మనకి వీడియోలకి సపోర్ట్ చేస్తాడు. ఇప్పుడు 3-4 వీడియోలు చేస్తున్నాడు నాతో పాటు. అతనితో సూపర్. సో బ్రో అలా కాకుండా అంటే లైక్ కాన్సెప్ట్స్ ఎలా ప్రిపేర్ చేసుకుంటారు? మేడం ఇప్పుడు ప్రతిరోజు 1 కానీ 2 కానీ రీల్స్ వచ్చేటట్టు చూసుకుంటాను మేడం. ఆ వచ్చే 1-2 రీల్స్ 100% నాదే ఉండదు మేడం. మొత్తం కంటెంట్ నాది ఉండదు. ఒక 50-60% నా ఓన్ ఐడియాస్ ఉంటాయి మేడం. ఒక 40% వేరే లాంగ్వేజ్లో ఉంటాయి కదా మేడం. హిందీ కానీ తమిళ్, మలయాళం అన్ని లాంగ్వేజ్లో నాకు నచ్చిన లైన్ తీసుకుంటాను మేడం. ఆ లైన్ తీసుకుని నేను డెవలప్ చేసుకుంటాను. యాజ్ ఇట్ ఈజ్గా మక్కి దించకుండా మన స్టైల్కి తగ్గట్లు, మా నెల్లూరు స్లాంగ్కి తగ్గట్లు కొంచెం మార్చుకొని ఆ టైప్ చేస్తాను. అక్కడ ఒక 10,000 వ్యూస్ వచ్చినదని నేను ఇక్కడ 10 మిలియన్ వ్యూస్ కొట్టిన ఉన్నాయి. సో అట్లా ఆ కాన్సెప్ట్ని మన స్టైల్కి మార్చుకొని అల్టిమేట్గా కామెడీని జనరేట్ చేయడం మేడం. అది ఒక 40% పక్క లాంగ్వేజ్ ఉంటాయి, 60% నాయి ఉంటాయి మేడం. అలా కాదు బ్రో, నాకు ఇప్పటికీ ఎంత సర్ప్రైజింగ్ అవుతానంటే మీది వీడియో పెట్టిన వెంటనే మిలియన్ పక్కా. అవును. ప్రతి వీడియో 3 మిలియన్, 4 మిలియన్, 8 మిలియన్, 10 మిలియన్, 1 మిలియన్. అంటే ఆ వ్యూస్ ఏమైనా చూసుకుంటూ ఉంటారా మీరు? చూసుకుంటాను మేడం. ఎందుకంటే కామెడీ కదా మేడం. సరదాగా చూసేద్దాం, ఎంజాయ్ చేద్దాం, ఎట్లయినా నవ్వించడం. ఒక 10 రీల్స్లో 8 రీల్ అయినా కానీ ఖచ్చితంగా నవ్వుతారు మేడం నా రీల్స్ చూసి అనుకుంటున్నాను నేను. అందుకని సరదాగా ఏముంది, ఎంతో టెన్షన్స్ పడి డ్యూటీ చేసుకొని ఇంటికి వస్తారు, సరదాగా అట్లా ఓపెన్ చేసినప్పుడు కొంచెం అట్లా నవ్వు వస్తుంది, అక్కడ కొంచెం రిలాక్స్ అవుతారు. అమ్మయ్య. సో అంతే కదా. అందుకని కామెడీకి ఎప్పుడు లైఫ్ ఉంటుంది మేడం. ఈ సీరియస్ కొట్లాట్లు సెంటిమెంట్లు ఇవన్నీ కొద్ది రోజులు చూసిన తర్వాత బోర్ కొడుతుందేమో, కానీ కామెడీకి లైఫ్ ఉంటుంది. అందుకని మనది బతుకుంది ఇన్ని రోజుల్లో. అది మేడం. ఓకే. సో మీరు రీల్స్ చేస్తూ ఉంటారు కదా, ఇంకా జాబ్లో ఎవరు? ప్రస్తుతానికైతే ఇబ్బంది లేదు మేడం. భవిష్యత్తులో ఎట్లుంటుందో తెలియదు. ప్రస్తుతానికైతే ఎటువంటి ఇబ్బంది ఏమి లేదు. సెలవులు పెట్టుకుంటూ అట్లా మేనేజ్ చేస్తా ఉన్నా. అది మేడం. మేనేజ్ అవుతుంది అప్ అండ్ డౌన్స్. సో ఇప్పటి వరకు మీరు చేస్తున్న మీ రీల్స్లోనే మీకు ది బెస్ట్ ఫేవరెట్ రీల్ ఏంటి? ఎప్పుడు కూడా రిపీటెడ్గా చూసుకున్న రీల్ ఏంటి? మామూలుగా చెప్పాలంటే అందరు చెప్పినట్లు అన్ని ఫేవరెటే, నాకు అన్ని రీల్స్ ఫేవరెటే. ఒక రీల్ ఒకటి ఉంది మేడం. అంటే మా వైఫ్కి చెప్తా,
నిన్ను మా వైఫ్ అడుగుతుంది నన్ను, నాకు పెళ్ళయ్యాక అన్ని ఊర్లు తిప్పుతావు కదా అని అడుగుతుంది. నువ్వు ఒకసారి పెళ్లి చేసుకొని చూడు, నీ కాళ్ళు నొప్పులు వచ్చేంత వరకు తిప్పుతూనే ఉంటా అని చెప్పి కట్ చేస్తే చిక్కెంటుకలకే అనేది అది చేసా. అది కొంచెం నాకు కూడా బాగా నచ్చుతుంది. కానీ అది ఎంత బ్రో నిజంగా అసలు అది ఎలా వచ్చింది? పెళ్ళైన తర్వాత అన్ని ఊర్లో తిప్పుతానంటారు, పెళ్ళైన తర్వాత చూడండి పెళ్లి చేసుకున్న తర్వాత వీధి వీధి తీసుకెళ్లి ఇలా తిప్పుతారా? అది ఎంత తప్పు తెలుసా? అవును మేడం. అది మేము మా ఫ్రెండ్స్ అందరి గ్రూప్ కి షేర్ చేసుకున్నాం. అవునా? ట్రూ, ఇది నిజం. అన్ఎక్స్పెక్టెడ్ గా మీరు అదే రీల్ చెప్పారు నాకు. అవును అవును అవును. పాపం బ్రో, అవును పాప మా అమ్మ ఇలా చూస్తూ ఉంటది, ఇలా చూస్తూ ఉంటది. అవును అవును, కొంచెం న్యాచురాలిటీ కోసం మొత్తం ఈ ఇప్పుడు ఓకే, నమ్ముతారా నేను మీ రీల్స్ ఫాలో అయ్యింది లేంది? అదే అదే రఫ్ గా చూస్తున్నారు మీరు, వైర్ లైన్ రీల్ వరకు చూస్తున్నారు. కంటిన్యూగా నన్ను ఫాలో అయ్యింటే ఈ డౌట్ అడుగుంటారు, ఎందుకంటే నేను చేసేది రోజు మా వైఫ్ తోనే కదా. ట్రూ ట్రూ, అది కూడా ట్రూ. అదే మేడం. సో మ్యారేజ్ అయ్యి ఎన్ని ఇయర్స్ అవుతుంది? నాకు మ్యారేజ్ అయ్యి 7th ఇయర్ రన్నింగ్ మేడం. 6 years కంప్లీట్ అయిపోయింది. పిల్లలు ఏమైనా డౌట్స్ అడుగుతూ ఉంటారా? అడుగుతారు మేడం, నాకు టైం ఉండదు చెప్పను. వాళ్ళ లెక్కలు అన్నీ అడుగుతుంటారు, మ్యాథ్స్ అంతా. సో నాకు టైం లేక చెప్పను, వాళ్ళే చూసుకుంటారు, మా వైఫ్ చూసుకుంటుంది డౌట్స్ అన్ని చూసుకుంటారు. వీడియోస్ లో చేసేటప్పుడు మేడం పిల్లలు ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతుంటారు మీకు? పిల్లలు కూడా కొంచెం వాళ్ళు ఎంజాయ్ చేస్తారు మేడం. నేను అక్కడ యాక్టింగ్ చేస్తుంటే ఇక్కడ చేరి ఎంజాయ్ నవ్వుతూ ఉంటారు. అప్పుడప్పుడు వాళ్ళని కూడా దించి చేపిస్తుంటా, ఓకే, యాక్టింగ్ చేయిస్తాను. సో సైడ్ ఇన్కమ్ కోసం స్టార్ట్ చేసిన యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ లో ఇప్పటికీ కూడా స్టిల్ ఎప్పుడు ఒక కొత్తది పెడుతూనే ఉండాలి, కొత్తగా కాన్సెప్ట్స్ ఆలోచిస్తూ ఉండాలి. ఆ టాస్క్ ఎలా ఉంటుంది మీకు రియల్ లైఫ్ లో? అది ప్రతిరోజు వర్క్ని ఎంజాయ్ చేస్తూ ఉంటాను కాబట్టి ఎలాగైనా కామెడీ చేయాలా. ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నప్పుడు ఏదన్నా అనిపించింది అనుకోండి, నోట్ చేసుకుంటా ఫోన్లో, దాన్ని ఏదో ఒక సందర్భంలో దాన్ని షూట్ చేసేసి కంప్లీట్ చేస్తుంటాం. ఏదో ఒకటి వచ్చేస్తుంది మేడం, రోజుకి ఒకటి టార్గెట్ నాకు. ఆ ఒకటి కూడా మిలియన్స్లో వెళ్ళేటట్టు చేయాలి. సో అది ఆ టార్గెట్ పెట్టుకుని వర్క్ చేస్తున్నా. మ్యాక్సిమం ఫెయిల్ అవ్వం మేడం, మ్యాక్సిమం 10 చేస్తే ఖచ్చితంగా 8 నేను ఉన్నాను. ఇప్పుడు నాతో కామెడీ చేయాలంటే ఏం చేస్తారు? అదే కదా మేడం, రియల్ లైఫ్లో ఇప్పుడు నేను కామెడీ చేశాను అనుకోండి, అది సెట్ అవుతుంది రియల్ లైఫ్లో. అదే వీడియోకి వచ్చేసాం అనుకోండి, కాన్సెప్ట్ రాసుకొని పట్టని అట్లా ఉంటుంది మేడం. బయట మనం కామెడీ చేయలేం కదా మేడం. అంతే అంటారు? అవును మేడం. సో బయట అయితే చేయరండి? బయట చేయను. దానికంటూ ఒక కామెడీ రాసుకొని, స్క్రిప్ట్ రాసుకొని చేద్దామంటే మనం చేద్దాం, మీకు ఓకే అంటే ఓకే, చేసేద్దాం. ఒక రీల్ చేపిస్తా పక్కా. సూపర్. సో మీ అంటే లైక్ ఒక షెడ్యూల్ టైప్లో పెట్టుకుంటూ ఉంటారు. సో ఇన్స్టాలో ఈ టైంలో పెట్టుకుంటేనే నా ఎంటర్టైన్మెంట్ వీడియోస్ అనేది ఇలా వైరల్ అవుతుంది అనేవి ఉంటూ ఉంటాయి కదా. సో అలా మీ టైమింగ్స్ ఏంటి? మామూలుగా వేరే వాళ్ళకి ఉంటాయేమో కానీ నాకు అట్లా ఏమి ఉండదు మేడం. నేను యాక్చువల్గా నైట్ 11:30కి పెట్టిన రీల్ కూడా ఉదయానికి 2 మిలియన్లు దాటేసింది. 11:30కి పెడితే నైట్. కొంచెం అది ఏ పూజ చేశారో చెప్పరా? నా ఇన్స్టాగ్రామ్ కా పూజ చేస్తా అంటే నేను ఏం పూజ చేయలేదు కానీ అది అంతే, జనాలు కనెక్ట్ అయిపోతే వాళ్ళు నిద్రలేసినప్పుడు కూడా జస్ట్ అటు ఫోన్ చూసుకుని నెక్స్ట్ అట్లా ఓపెన్ చేస్తారు. ఓపెన్ చేసినప్పుడు ఫస్ట్ మందే ఉంటుంది, కామెడీగా సరదాగా చూసేస్తారు. అది కామెడీ కాదు, నిజంగానే జరుగుండే అట్లా అవి. సో కాబట్టి మనం టైమింగ్ ఇంపార్టెంట్ కాదు మేడం. నేను అనుకునేది ఏంటంటే ఆ వీడియోలో కంటెంట్ ఉంది అంటే ఇంకా దాన్ని ఆపలే. సో మీరు కూడా మంచి కంటెంట్ రైటర్ అని నేను రాసుకుంటాను మేడం. అదే రాసుకుంటాను. మీకు సపోర్ట్ ఎవరైనా ఉన్నారా? నాకు ఎవరు సపోర్ట్ ఏం లేదు మేడం. నా వీడియో తీసేటప్పుడు మా వైఫ్ సపోర్ట్ చేస్తుంది, మిగతా అన్ని విషయాల్లో నేనే చూసుకుంటాను. వీడియో తీసేటప్పుడు మాత్రం కెమెరా యాంగిల్స్ అవన్నీ కొంచెం జాగ్రత్త చూసుకుంటాను. సురేష్ గారు, బిఫోర్ లైఫ్ కి ఆఫ్టర్ లైఫ్ కి అంటే మ్యారేజ్ బిఫోర్ కి ఆఫ్టర్ మ్యారేజ్ కి డిఫరెన్సెస్ ఏంటి? డిఫరెన్స్ అంటే కొంచెం ఫ్రీడమ్ ఉంటుంది మేడం. మ్యారేజ్కి బిఫోరు సరదాగా ఎట్లా పోవాలన్నా సరే ఎవరికి ఫోన్లో చెప్పాల్సిన పని లేదు, వెళ్ళిపోవచ్చు. ఇంకా మ్యారేజ్ అయిందనుకోండి, ఫస్ట్ ఫోన్కి సమాధానం చెప్పాలా, దాని తర్వాత ఫ్రెండ్స్కి సమాధానం చెప్పాలా, ఫ్రెండ్స్తో ఉండాలంటున్నా. కాబట్టి ఆ ఫ్రీడమ్ కొంచెం తగ్గుతుంది ఎవరికైనా సరే. రేపు మీరైనా సరే ఎక్కడికి వెళ్ళారు చెప్పేసి కదా పోవాల్సింది అంటారు లేదా,
ఇది ఉంటుంది మ్యారేజ్ అయిన తర్వాత కొంచెం అదొకటి చూసుకోవాలా, మిగతాదంతా ఆల్ హ్యాపీ. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.